హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక మా కష్టాలు అండ్ వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వెరీ వెల్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ, దానికోసం మేము తీసుకునే డెసిషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే, ఆల్రెడీ మైండ్ బాగోక పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు చిన్న విషయం కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది. అలాంటిదే ఈ సిచ్యువేషన్. మా గార్బేజ్ డిస్పోజర్ పనిచేయడం మానేసింది. కిచెన్ షింక్ కింద ఉంటుంది కదా, సరే డిస్పోజర్ కొత్తది తీసుకొచ్చి రీప్లేస్ చేశాడు దిలీప్. బట్ స్టిల్ మొత్తం పైప్ క్లాగ్ అయినట్టుంది, రెండిట్లోంచి వాటర్ పోవట్లేదు. సండే మార్నింగ్ అనుకుంటే ఇది అయ్యింది. అందులో ఇలాంటి మెస్ నేను ఇగ్నోర్ చేయలేను. ఏముంది, గిన్నెలు పడుంటాయిలే, ఫిక్స్ అయితే ఫిక్స్ అయింది అన్నట్టు ఉండలేను. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే అంత తుక్కు దీంట్లోనే వేసేసే వాళ్ళం. ఆయిల్ గానీ ఫుడ్ మిగిలింది కానీ ఫుడ్ ఓకేరా, దోస్ మెషిన్స్ ఆర్ మీన్ టు గ్రైండ్ ఫుడ్, కానీ ఆయిల్ వేయకుండా ఉండాల్సింది. అండ్ నూనె కూడా ఏంటంటే కాచుకున్నది, లైక్ వడియాలు వేయించుకున్నాం అట్లాంటివి మా ఇంట్లో చాలా రేర్, బట్ ఉన్నది వేసేవాళ్ళం. నాకు అదంతా క్లాగ్ అయిపోయింది. ఓవర్ 5 years అనిపిస్తుంది. సో వాటర్ పోవట్లేదు, దీంట్లో పోవట్లేదు. ఇది మార్చాడు, ఇది బాగానే ఉంది, ఇది పోవట్లేదు. సారీ టు షో యూ ఆల్ దిస్ డిస్గస్టింగ్ స్టఫ్. దీంట్లో పోవట్లేదు. సో ఆన్లైన్లో డిఐవై ఉంటుంది కదా, బేకింగ్ సోడా ప్లస్ వెనిగర్, అది ట్రై చేస్తున్నా. వర్ణికాన్ని పడుకోబెట్టాలి. చెప్తున్నా రైట్ నౌ చాలా స్ట్రెస్ఫుల్ గా చిరాగ్గా ఉంది. వంట కూడా చేయాలి, డిష్ వాషర్ ఇప్పుడు వేసాడు, కుక్కర్ రావాలి, ఇల్లంతా ఇలా మెస్సీగా ఉంటే నాకు అసలు బుర్ర పని చేయదు. దానికి తోడు చలికాలము, అలాగే కొన్ని గిన్నెలు తీసుకుని అవసరమైనవి బయట కడుక్కున్నాను. అండ్ వంట చేయడానికి 100 times ఇంట్లోంచి బయటికి తిరగాల్సి వచ్చింది. బియ్యం తీసుకోవడం, అవి కడిగి బయట వాటర్ వంపడం. ఇలా దిలీప్ ఏమో వివాన్కి క్లాస్ ఉందని తీసుకుని వెళ్ళిపోయాడు. వర్ణికాన్ని పడుకోబెట్టి నేనే ఇదంతా చేసుకునేసరికి దిలీప్ వచ్చేసరికి ఫుల్గా ఓపిక అయిపోయి ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేశాను. ఫైనల్లీ పొద్దు నుంచి దీనివల్ల మూడ్ పాడైంది. డల్గా ఉండే, కోపం వచ్చింది నాకైతే. బాగా అప్సెట్ అయ్యాను నేను ఎమోషనల్గా. ఇప్పుడు దిలీప్ ఫిక్స్ అయిందని అంటున్నాడు. సో చూద్దాము. ఫిక్స్ అయ్యింది అంటున్నాను అనుకుంటున్నావా? అనుకో, ఎందుకంటే ఫిక్స్ అయ్యింది. దీనికి ఒక లాజిక్ ఉంటుంది, అది నువ్వు మిస్ అయ్యావు. సో వాటర్ లీకింగ్ అయితే డిస్పోజర్ మార్చాక అయ్యింది. నీళ్ళు అయితే పొద్దు నుంచి అట్లానే ఉన్నాయి. బకెట్తో తోడి పోసాడు. ఆ నీళ్ళు ముట్టుకోవడానికి కూడా చిరాకే నాకు. పాపం దిలీపే పోసాడు. ఇప్పుడు గిన్నెలు చేత్తో కడుగుతాం, నెక్స్ట్ పాల బాటిల్ కడుగుతాం. కడిగాక తెలుస్తుంది. ఫిక్స్ అయిపోయింది అన్న, నేను చెప్తున్నా అంటే ఫిక్స్ అయితే రేపు వీడియో ఎడిట్ చేసుకోవచ్చు అండ్ షూటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మూడ్ బాగుంటేనే అవన్నీ చేయగలము. కెమెరా అన్ని పట్టేస్తుంది, మనం నవ్వలేము హ్యాపీగా మనసులో ఏదన్నా ఉంటే. దేవుడు అడిగేసి దిలీప్ ఈ మొత్తం సిచ్యువేషన్ చాలా లైట్ తీసుకున్నాడు. అస్సలు ఎక్కడ స్ట్రెస్ అవ్వలేదు. జోక్స్ చేస్తూ హీ మేడ్ మీ ఫీల్ బెటర్ హోల్ డే. ఇదే మెయిన్ థింగ్ మా రిలేషన్షిప్ లో. కొన్ని విషయాలు, ఇంటికి మేనేజ్మెంట్ అట్లాంటివి అయితే నేను చాలా త్వరగా అప్సెట్ అయిపోతాను. దిలీప్ అప్పుడు చాలా జోవియల్ గా నవ్వుతూ ఉండి మేనేజ్ చేసేస్తాడు. పిల్లల హెల్త్ రిలేటెడ్ కానీ ఇంకేదైనా అనుకోండి, దిలీప్ చాలా అప్సెట్ అయిపోతాడు. అలాంటప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటా. అంత త్వరగా మూడ్ పాడు చేసుకోను ఆర్ గివ్ అప్ చేయను. లేదు చేద్దాము, ఇట్స్ ఓకే, థింగ్స్ విల్ గెట్ బెటర్ అని ధైర్యంగా ఉంటాను. ఇలా మా ఆపోజిట్ నేచర్స్. మేము మెనీ థింగ్స్ పేరెంటింగ్ లోను, రిలేషన్షిప్ లోను, లైఫ్ లోను మేనేజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చి, వర్ణిక బాగా పాకేస్తుంది. సో నేను కిచెన్ లో ఏ పని చేసుకోవాలన్నా దాన్ని ఎత్తుకునే చేసుకోవాల్సి వచ్చేది. లేకపోతే ఇలా వివాన్ ఆడుకోనియదు, వెళ్ళి వాళ్ళు ఎగోస్ పెట్టుకుంటే అవి లాగేస్తుంది. అప్పటికే అన్ని అడ్డు పెట్టినా అది అక్కడికే వెళ్ళి ఆడదామంటది. రోజంతా ఎత్తుకుని ఉండడం కూడా ప్రాక్టికల్ కాదు కదా, వాళ్ళ గ్రోత్ కి కూడా మంచిది కాదు. పిల్లల్ని అంతా రోజంతా నలిపేసినట్టు ఎత్తుకుని ఉండకూడదు. ఫ్రీగా వదిలేస్తేనే వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ వాళ్ళ మజిల్ డెవలప్మెంట్ కి, బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకొక ప్రాబ్లమ్, వివాన్ ఊరికే వర్ణికాన్ని ఎత్తేసేవాడు. వద్దురా బాబు, దాన్ని పాడేస్తామంటే అస్సలు వినేవాడు కాదు. బట్ మేము వెనకాలే ఉండి చూసుకునే వాళ్ళము. దట్ ఈస్ హిస్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ లవ్. నేను పెద్దన్నని, నేను చూసుకోగలను అని. అండ్ ఆల్సో ఇక్కడ వర్ణిక ఆ టేబుల్ మీద ఓన్లీ క్లిప్ తీసిన 10 seconds ఉందండి. ఇమ్మీడియట్ గా తీసేసాను. జస్ట్ క్యూట్ గా ఉందని చెప్పి ఒక క్లిప్ తీసుకుని తీసేసాను. సో వర్ణికాని ఒక ప్లేస్ లో ఆడిపించడానికి నేను ఈ ప్లే పిన్ అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చాను. క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్. అండ్ ఆల్సో ఈజీ టు అసెంబుల్, ఈజీ టు డిసెంబుల్. తీసేసి లోపల పెట్టచ్చు. వర్ణికతో పాటు వివాన్ కూడా సరిపోయేవాడు. సో వివాన్ నేను కలిపి ఈవినింగ్ ఇన్స్టాలేషన్ మొదలెట్టాము. మా ఇంట్లో కొద్దిగా హోమ్ కుక్డ్ మీల్సే బాగా అలవాటు.
అప్పుడప్పుడు బయట తింటాం కానీ వీక్ లో మాక్సిమం వండుకోవడానికి అండ్ ఫ్రెష్లీ కుక్డ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 3-4 డేస్ అట్లా తినలేము నేను దిలీప్, బోర్ కొట్టేస్తుంది మాకు. సో ఆ వంట చేయడము, పిల్లల్ని చూసుకోవడం, దానికి తోడు వర్ణికాకి సాలిడ్స్ పెట్టడం అంటే ఫుడ్ పెట్టడం, దెన్ క్లీనింగ్, ఇదంతా చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయేది. అసలు టైమే సరిపోయేది కాదు. రైట్ నౌ యుఎస్ లో ఉన్న వర్క్ షెడ్యూల్స్ కి జాబ్ 9 to 5 అంటే 5 కి అస్సలు ఎండ్ అవ్వదు. 8-9 వరకు ఉండేది ఒక్కొక్కసారి జాబ్. సో ఇంకా దానికి ఏం పెట్టాలో అర్థమయ్యేది కాదు. వివాన్ కూడా 3 కల్లా స్కూల్ నుంచి వచ్చేసేవాడు. అసలు ఎంత హెక్టిక్ అయిపోయిందంటే ఒక 2 వీక్స్ అయితే బుర్ర పని చేయలేదు. అసలు ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో కూడా సరిగ్గా తెలియలేదు. ఫ్లోతో పాటు అలా వెళ్ళిపోయామంటే తర్వాత కూర్చుని ఆలోచిస్తే అసలు ఇలా అయితే మనము పిల్లలకి అటెన్షన్ ఇవ్వగలమా, అసలు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాము అని చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపించింది నాకు దిలీప్. ఏం చేయాలో తెలియలేదు. ఏంటి మేనేజే చేయలేమా ఇద్దరు పిల్లల్ని అన్న థాట్ ప్రాసెస్ వరకు వచ్చేసాము. ఇమీడియట్ గా మళ్ళీ కావాలంటే అత్తయ్య వాళ్ళు వస్తారు, బట్ ఎవరు వచ్చినా టెంపరీ, వాళ్ళు కపుల్ ఆఫ్ మంత్స్ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు స్కెడ్యూల్ వేరు, వెళ్ళిపోయాక బ్యాక్ టు నార్మల్. సో నేను దిలీప్ ఒక లైఫ్ స్టైల్ వేర్ ఇద్దరు కిడ్స్ ని మేనేజ్ చేస్తూ మేము వర్కౌట్ చేసుకుంటూ ఈ సోషల్ మీడియా చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మాకు రావాలి. అలాంటి లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది. ఇంకా చాలా జో అది పడుకోనంటే బలవంతాన్ని పడుకోబెడతా. దొంగ చిన్ని దొంగ ఆపుతావా? చిన్ని దొంగ వద్దంట వదిలేసే లెట్ హర్ గో. ఆల్రెడీ స్కెడ్యూల్ తో బుర్ర పనిచేయట్లేదు అంటే దానికి తోడు వింటర్ లో అయ్యే సిక్నెస్. వివాన్ సిక్ అయ్యేవాడు, అది వర్ణికా నుంచి నాకు. ఈ ప్రెగ్నెన్సీ తర్వాత నాకు ప్రతిదీ వచ్చేస్తుంది వివాన్ తో పాటు. సో ప్రతిసారి మేము ముగ్గురం సిక్ అవ్వడము. ఆ కాఫ్ కోల్డ్ అయితే నాకు ఆల్మోస్ట్ 4 వీక్స్ ఉంది. తగ్గడానికి ఎన్ని హోమ్ రెమెడీస్, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా పోలేదు. నిద్రపోయేదాన్ని, నాకు కాఫ్ వచ్చేది, నా వల్ల వర్ణికాకు కూడా మెలకు వచ్చేసేది. సో ప్రాపర్ స్లీప్ ఉండేది కాదు. మళ్ళీ స్టిల్ పొద్దున్న లేచి పనులన్నీ చేయగలగాలి. అసలు అప్పటికి హౌస్ క్లీనింగ్ రెగ్యులర్ గా అవుట్ సోర్స్ చేసే వాళ్ళము. అండ్ ఆల్సో బట్టలు ఏం మడత పెట్టకుండా అన్ని ఒక రూమ్ లో పెట్టేసి అందులోంచి తీసుకునే వాళ్ళం. మెయిన్ గా కిచెన్ క్లీనింగ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళం. కానీ మిగతా హౌస్ హోల్డ్ వర్క్స్ ఎంత పుష్ చేయగలితే అంత పుష్ చేసే వాళ్ళం. బట్ కీపింగ్ ద ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ బికాస్ వర్ణిక క్రాల్ చేసేది కొన్ని కంపల్సరీ హై ప్రయారిటీ టాస్క్ కింద ఉండేవి. అవి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ కిడ్స్ కి గుడ్ అటెన్షన్ ఇచ్చి మా రిలేషన్షిప్ కి కూడా టైం ఇవ్వాలి అని అంటే అసలు మా కష్టమయ్యేది. సో ఎలా మేనేజ్ చేసాం అన్నది మాట్లాడుకునే ముందు ఒకసారి చూడండి, తండ్రి కూతుళ్ళు డిట్టో సేమ్ పొజిషన్ లో సేమ్ లాగా పడుకుంటారు. సో ఫస్ట్ అయితే నేను వివాన్ని లేపేస్తాను, వర్ణికాని ట్రిప్ కి మూవ్ చేసి కిందకి వస్తాడు అనమాట. హాలిడేస్ బ్రష్ చేసుకో. ఈరోజు ఒక్కరోజే, టుడే ఇస్ ద లాస్ట్ డే. వీక్ అంతా హాలిడేస్ అని టీచర్ చెప్పిందా? ఎస్ ఆర్ నో? దా మరి ఇది మా ఫస్ట్ ఇయర్ వివాన్ స్కూల్ కి వెళ్తూ. వింటర్, సమ్మర్ లో అంత అనిపించలేదు. 8-10 కల్లా స్కూల్లో ఉండాలంటే వింటర్ లో అసలు లేవబుద్ధి కావట్లేదు, విపరీతమైన చలి. వర్ణికాతో 50% స్లీప్. సో నాకే లేవడం కష్టంగా ఉండేది. ఐ కెన్ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ వివాన్ లేవడం అయితే ఓకే, లేస్తాడు, ఒక 5 minutes లో లేచేస్తాడు, అంతేం బతిమాలించుకోడు. రెడీ అవడం కూడా ఫాస్ట్ గానే అవుతాడు. 7 కి లేచినా 7:20 కల్లా బ్రష్ చేసుకుని అవుట్ఫిట్ వేసుకుని రెడీ అయిపోతాడు. అసలు కదంతా ఇక్కడే స్టార్ట్. అక్కడి నుంచి ఆయన బ్రేక్ఫాస్ట్ తినడం మొదలెడితే అది అయ్యేసరికి 8 అవుతుంది. స్కూల్ రైట్ ఆపోజిట్ టు అవర్ హౌస్ అండ్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి వీఆర్ మేకింగ్ ఇన్ టైమ్. సో ఇనీషియల్ గా ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, లంచ్ కూడా తిండు కాబట్టి 3 వరకు పస్తుంటే సోసొచ్చి పడిపోతాడని చెప్పేసి బాగా పుష్ చేసేదాన్ని, వెనకాలే పడేదాన్ని, తిను 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 అని చెప్పి. ఆ మార్నింగ్ ఫ్రస్ట్రేషన్ నా డే మీద కనిపించేది. వాడు కూడా వెళ్లే ముందు వాడి ఫేస్ లోను మూడ్ లోను అన్నిట్లో కనిపించేది. ఒక 1 వీక్ తర్వాత
లైట్ తీసుకున్నా. నువ్వేం తింటావు అని అడిగేదాన్ని, వాడు ఏది తింటానంటే ఇంకా అదే ఇచ్చేదాన్ని. చాక్లెట్లు బిస్కెట్లు కాకుండా బాయిల్డ్ ఎగ్, బ్రెడ్, దోశ, ఒక యాపిల్, ఒక బనానా, ఇలా వాడికి ఏది ఇష్టం అయితే అదే ఇచ్చి తినిపించేదాన్ని. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ యాక్సెప్టెన్స్ స్టేజ్ కి వచ్చేసాను. నేను ఎఫర్ట్ పెడతా, అంటే వాడికి లంచ్ బాక్స్ ఇలా ప్యాక్ అయితే చేస్తాను డిఫరెంట్ గా. వాడు ఎంత తింటే అంతే. నేను దేనికి వాడిని బలవంతం చేసి ఫుడ్ ని స్ట్రెస్ఫుల్ గా తయారు చేయాలి అని అనుకోవట్లేదు. బికాస్ మేము నోటీస్ చేసింది ఏంటంటే, అలా ఫోర్స్ చేసి తిను 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 అని నెత్తి మీద కూర్చొని తినిపించినా గానీ అది వాడి వంటికి ఇంత కూడా పట్టట్లేదు. ఇన్ఫాక్ట్ తిండి అనేసరికి వాడు ఒక రకమైన భయంతో, ఇరిటేషన్ తో ఉంటున్నాడు. సో వాడిని హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ కొద్దిగా తిన్నా గానీ స్లోగా ప్రోగ్రెస్ చూద్దామని నేను దిలీప్ ఫిక్స్ అయ్యాము. సో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దివాన్ పాలు, చీరియోస్ తిని వెళ్ళాడు. వీళ్ళ బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి ప్లాన్ చేయడం ఒక ఎత్తు అయితే, వీళ్ళు స్కూల్ కి వెళ్దాం స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్, టీచర్ కమ్యూనికేషన్స్, మీటింగ్స్, ఇవన్నీ కూడా ఇంకొక ఎత్తు. వీటిని కూడా కాన్స్టెంట్ గా ఫోన్ లో ట్రాక్ చేస్తూ ఉండాలి. బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి కమ్యూనికేటెడ్ త్రూ యాప్స్ ఇప్పుడు స్కూల్స్ లో. వాటి గురించి ఇంకొక వీడియోలో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడతాను. పేరెంట్స్ కి ఇంట్లోనూ ఆఫీస్ లోను పని తక్కువైందని చెప్పేసి స్కూల్ వాళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రా హోంవర్క్ ఇస్తున్నారు. సో వర్ణిక లేస్తుంది ఒక్కోసారి, వివాన్ వెళ్ళేసరికి. లేస్తే వర్ణికాని పెట్టుకుని వర్కౌట్ చేసేవాళ్ళం, లేవకపోతే లక్కీగా నేను దిలీప్ వర్కౌట్ చేసేవాళ్ళం. ఎవ్రీ సింగిల్ డే చేశానని చెప్పను, వారానికి 1-2 రోజులు చేయడమే చాలా కష్టం. బట్ వర్కౌట్ ఈజ్ మస్ట్. మేము డెఫినెట్ గా ఎవ్రీ డే చెయ్యాలి, ఇంక్లూడ్ చేసుకోవాలి షెడ్యూల్ లో అని ట్రై చేస్తున్నాం. బికాస్ మనం వర్కౌట్ చేసిన డే కి ఎనర్జీ లెవెల్ చేయని డే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డే మొత్తం పిల్లల వెనకాల పరిగెత్తడానికి, వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తే ఇరిటేట్ అవ్వకుండా బాగా పేషెంట్ గా, ఎనర్జెటిక్ గా, హ్యాపీగా ఉండడానికి మార్నింగ్ చేసే ఈ 30 to 40 minutes గా హెల్ప్ అవుతాయి. ఎనీవే, ఎందుకు జాబ్ మానేశాను అన్న విషయానికి వస్తే, అన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపించింది. అండ్ హౌస్ మేము అనుకున్నట్టు రన్ అవ్వట్లేదు. ఎన్వైరన్మెంట్ వైజ్ కానీ, ఆ వైబ్స్ కానీ అస్సలు ప్లెజెంట్ గా లేవు. ప్రతిసారి ఇది అయిపోవాలి అనే రష్, ఆ హెక్టిక్ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళము. ఇంట్లో కూడా కాన్స్టెంట్ పని ఉండేది కదా, వర్ణికాకి మీల్స్ పెట్టాలి, వంట వండాలి, ఇల్లు క్లీన్ చేయాలి, ఇవన్నీ వర్క్ చేసుకుంటూ అయ్యేది కాదు. చెయ్యట్లేదు ఎవరు ఇద్దరు పిల్లలతో జాబ్ అని నేను అనట్లే, మేనేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నేను చేయలేకపోయాను. సో ఐ టుక్ బ్రేక్ అంటిల్ వర్ణిక స్టార్ట్స్ ఫర్ డే కేర్ లో వేసే వరకు నేను ఇంట్లోనే ఉందాము. అలా అయితేనే బెటర్ గా, పీస్ఫుల్ గా గడపగలము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అని అనిపించింది మా ఇద్దరికి. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని ఓకే అనుకుని తీసుకున్న డెసిషన్ ఇది. ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ చాయిస్. నేను ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు. బీటెక్ అయిన 1 month కి జాబ్ లో జాయిన్ అయ్యా, మాస్టర్స్ అయిన 1 month కి జాయిన్ అయ్యాను. ఈవెన్ వివాన్ పుట్టాక 2 months లో నేను ఆఫీస్ వెళ్ళాను. వన్నికి అప్పుడు 3 months వరకు బ్రేక్ దొరికింది. బట్ ఇది ఫస్ట్ టైం నేను యాక్చువల్ గా బ్రేక్ తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. ఐ ఫెల్ట్ ఐ డిజర్వ్ ఇట్. కంటిన్యూస్ గా ఇన్నేళ్ళు వర్క్ చేశాను కదా, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వన్స్ వర్ణిక డే కేర్ కి వెళ్ళాక ఐ నో ఐల్ గెట్ బ్యాక్. ఇది పర్మనెంట్ కాదు, వెరీ టెంపరీ అని మేమిద్దరం అనుకున్నాం. బట్ ఇది మా సిచ్యువేషన్ కి మాకు చాలా అవసరం అనిపించింది. నేను అలా తీసుకున్నాక ఆ నెక్స్ట్ 2 weeks చాలా ప్లెజెంట్ గా గడిచాయి. ఐఎమ్ షేరింగ్ దిస్ జస్ట్ టు నార్మలైజ్ టేకింగ్ బ్రేక్. మన బాడీ అండ్ మైండ్ బ్రేక్ కావాలి అన్నప్పుడు ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే టు టేక్ బ్రేక్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ కెరియర్ ఓరియంటెడ్ ఇండిపెండెంట్ విమెన్. ఎట్ ద సేమ్ టైం బ్రేక్ తీసుకోలేదు, వర్క్ చేస్తూనే పిల్లల్ని చూసుకుంటే డజంట్ మేక్ యూ ఎ బ్యాడ్ మదర్. ఐదర్ వే ఇట్ వుడ్ బి యువర్ చాయిస్. అండ్ అది మిమ్మల్ని హ్యాపీగా, కంప్లీట్ గా ఉంచితే మీ ఫ్యామిలీ, మీ సరౌండింగ్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకు అట్లా అక్కడికి వెళ్ళిపోతుంది ఇట్లా ఎగిరి ఎగిరి? లైట్ లక్కీ ఫీల్ లేదా? పక్క లైట్ లేదు. యూనికార్న్ ఆప్టిమస్ ప్రైమ్. ఆప్టిమస్ ప్రైమ్. జట్టు అమ్మా అమ్మ. అదే ఈ వీడియో ద్వారా నేను కన్వే చేయాలనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, టేక్ కేర్.